ఆరాధన, చక్రవర్తి మాత్రమే దేవుడు, ఆయన్ని పూజించాలి, లేకపోతే ఆ ప్రజల్లో ఇబ్బంది పెట్టడమో చంపేయడమో రకరకాలుగా చేసేవాళ్ళు. ఆ ప్రభువుని అంగీకరించిన వారు, యేసు ప్రభు బిడ్డలుగా మారిన వారిని వారు ఎలా హింసించే వాళ్ళంటే స్తంభాలు కట్టేసి వారిని అందరినీ కూడా మరి ఏదో ఒక రకంగా ఆ ఆయిల్ ఏదో పోసి నిప్పు పెట్టేసి వాళ్ళు అలానే సజీవులుగానే తగలబడిపోయేవారు. అలానే క్రూరముగాల మధ్య ఈ మనుషులను తీసుకుని వెళ్ళి వాటి మధ్య వేసి వాటితో పోరాడి వారు చనిపోతూ ఉన్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ఉల్లాసంతో ఎంతో ఆ విధంగా ప్రభువుని నమ్ముకున్న క్రీస్తు బిడ్డల్ని హింసించేవారు ఆ యొక్క శతాబ్ద కాలంలో లేదా మొదటి శతాబ్దంలో. అయితే వాటన్నిటి నుంచి ఆ యొక్క భయంకరమైన రోమ రాజ్యం నుంచి, బానిసత్వం నుంచి ఇశ్రాయేలు లేదా యూదుల ప్రజలను విడిపిస్తాడు ఆ మెస్సియా యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువారు అన్న రీతిలో వాళ్ళ ఆలోచన చేస్తున్న పరిస్థితి. ఆ రక్షకుడుగా మరి వారిని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. అయితే వారు దానిని గ్రహించలేకపోయారు. వారు ఊహించిన మెస్సియా వేరు, యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియాగా వచ్చిన ఆయన యొక్క స్వభావము వేరుగా ఉండేలోపు ఆ యేసు ప్రభుని రాజుగా అంగీకరించలేకపోయాడు.